నమస్తే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ న్యూ వీడియో. ఈ రోజు అయితే మేము మా తాతకి బియ్యం ఇచ్చుకున్నాం అనమాట. అసలు ట్రెండ్ ఇలా కూడా సెట్ చేస్తున్నారని వీళ్ళు వచ్చిన తర్వాతనే నాకు అర్థమైంది. ఏ గైస్, ఇప్పటి నుంచి టొబాకో, ఆల్కహాల్ వీటన్నిటితో పాటు వీళ్ళు కూడా మనకి ఇంజూరియస్ టు హెల్త్, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు బల్గం మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యారా ఏమయ్యారో అర్థమైతలేదు కానీ సీదా చక్కగా వచ్చి ఇంట్లో ఉసురు లేస్తలేరు, పాట పాడుతూనే ఉన్నారు రామో రామా అనుకుంటా. అరే దావత్లోకి వస్తే ఇస్తారు, ఫంక్షన్ లోకి వస్తే ఇస్తారు, పెళ్లికి వచ్చిరంటే ఏమో అనుకోవచ్చు. అరే పెద్దల పూజలకు కూడా వచ్చి అడుగుతుర్రు. ఓ మై గాడ్, ఇట్లాంటిది కొత్తగా ట్రెండ్ సెట్ చేస్తారు అబ్బాయిలందరూ. చూసి అందరూ జాగ్రత్త పడరు. ఎవరైనా పెద్దల రోజు పూజ చేస్తే దర్వాజాలు గేట్లు అన్ని తెరిచి పెట్టుకుంటారు. ఇలా అదొక వెల్కమ్ అయిపోయింది. ఎక్కడ తోరణాలు దండలు కనిపించినాయి అనుకో గేట్ కి వచ్చేస్తూనే ఉన్నారు చక్కగా ఇంట్లోకి. ఇంకా ఇలా డిమాండ్ చూడండి, హైలైట్ అసలు డిమాండ్ 2000 కంటే ఎక్కువ ఇవ్వాలంట. సంవత్సరానికి ఒకసారి చేస్తారు, 2000 కంటే ఎక్కువ అండి. అమ్మ వీళ్ళు ఎంటర్ కాగానే ఎంబడి ఒక్కొక్కరు పోయి ఇక ఇస్తున్నాం అని ఒక్కొక్కరు చేతిలో పెట్టేసినా కానీ జరుగుతలేరు. అంత కావాలి ఇంత కావాలని తీరా ఇచ్చిన తర్వాత కూడా అంత వద్దు, ఏంది గింతేస్తున్నావా తను అడవదంట. మా అమ్మ ఇలా డిమాండ్. ఇంకా నువ్వేమవుతావు? మేము తాత అవుతారా? తాతకి మన్మరాలు ఇంత ఇయ్యొద్దు, కూతురు ఇంత ఇయ్యొద్దు, కొడుకు ఉన్నాడు కదా, పెద్ద కూతురు ఉంది కదా, చిన్న కూతురు ఉంది, ఇంత ఇయ్యాలని ఇలా డిమాండ్. మా అమ్మో గాయస్, ఇప్పటి నుంచి అయితే అందరూ జాగ్రత్తగా ఉండాలి. పెద్దల పూజలు చేసేటప్పుడు వీళ్ళు ఎవ్వరు కూడా ఎంటర్ అవుతుంటే బయట నుంచి టాటా బాయ్ బాయ్ చెప్పేసేయండి. లోపల వచ్చిర్రు అనుకో అలా భజన అర్ధ గంట చేసిర్రు తెలుసా. పైసలు ఇచ్చినా కానీ ఇంకా ఇయ్యి అంటే ఇంకా దీంతో పాటు ఇంకా కోటర్ కూడా తెలుసా. మా అమ్మో పోయి అదే టైంలో మా మామ టెంపుల్ పోయి ఆడ పెద్దలకి ఇచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఇంకా ఉన్నారు. అమ్మ ఏం సతాయిచ్చిర్రు. లైఫ్ లో ఫస్ట్ టైం ఈ పూజలో కూడా వస్తారని తెలిసింది.